ఇమాం మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహమ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి 3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 264 కోట్లు విడుదల చేశాం. దీపం 2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు 158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమాంలకు 5,000, మౌజన్లకు 10,000 చొప్పున గౌరవ వేతనంగా 180 కోట్లు అందించాం. మరో 45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్హత కలిగిన ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నిర్మిస్తున్నామని చెప్పారు. आदत सी बन गई है, इससे मुझे बहुत खुशी और संतोष मिलता है. దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం అవలంబించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 264 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రోరియం ఇవ్వడం. మౌజములకు అయితే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్లీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్లీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే
33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత గాని స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులుంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం GOMS నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రంగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్ కి దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్ లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్నా 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్ లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ 2,50,000 రూపాయలు ఆండ్రోరిమి కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి 1,00,000 రూపాయల నుంచి 1,25,000 ఇచ్చాం. జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన వారికి 25,000 రూపాయలు అందిస్తున్నాం. ఉర్దూ గర్, షాదీఖానాల కోసం 2,85,00,000 రూపాయలు కేటాయించాం. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ రామారావు గారు ఏర్పాటు చేశారు. అదే మరి హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా నేనే హాజ్ హౌస్ కట్టి ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా చేశాం. ఉర్దూను 2వ అధికార భాషగా కూడా చేసింది తెలుగుదేశం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. కడప హాజ్ హౌస్ మొదలుపెట్టాం. దాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. అదే సమయంలో తొందరలోనే అమరావతిలో కూడా మీకు హాజ్ హౌస్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మైనారిటీ సోదరులు ఒకటే హామీ ఇస్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం, అదే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తున్నారు, దాంట్లో మాడిఫికేషన్ చేశారు. కానీ దేశం అంతా కూడా ఒక నామినీని వేరే వాళ్ళని ఇస్తే ఆ సభ్యుడిని కూడా ముస్లిం సభ్యుడిని పెట్టి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీ మనోభావాలను గౌరవిస్తుంది, మీతో ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా ఈ ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా ఆలోచించడం లేదు. సమాజంలో మీ ఆర్థిక పరిస్థితులు మార్చాలని, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, అందరితో సమానంగా మీకు కూడా అన్ని అవకాశాలు వచ్చేట్టుగా చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది ఈ ప్రభుత్వ విధానం. దీనివల్ల ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేను అందరి వాడిగా ఉంటాను తప్ప ఏ ఒక్కరి పక్షం కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను కొత్తగా కూడా ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చా. అది జీరో పావర్టీ. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా,
ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాల్.